హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రాజాసాబ్ నిన్న ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు మారుతి అయినా ఈ సినిమా తీసింది. మారుతిలో ఇంత విషయం ఉందా? గత 3 ఏళ్ళుగా ఏదో చెక్కుతున్నాడు ఏదో చేస్తున్నాడు అనుకున్నాం, కానీ ఈ రేంజ్ అవుట్పుట్ మాత్రం మామూలుగా ఇవ్వలేదన్న. ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు తగ్గ అవుట్పుట్ అయితే ఇచ్చాడు మారుతి. ఇక ప్రభాస్ గారు అసలు ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హీరో, ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఆయన సూపర్ స్టార్ ఇండియన్ ప్రజెంట్ సినిమాల పరంగా. ఇండియాలో ఆయన కొట్టే స్టార్ అవ్వలేడు లేడు ప్రజెంట్ జనరేషన్లో. సో అలాంటి ప్రభాస్ గారు ఇంత మంచి లైనప్ ఉన్నప్పుడు అసలు మారుతితో సినిమా ఎందుకు ఒప్పుకున్నారా అని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే పాపం ట్విట్టర్లో నెగిటివ్ ట్రెండింగ్లు అవి ఇవి చేసి మామూలు గోల్ చేయలేదు. మరి ప్రభాస్ గారు ఎలా కన్విన్స్ చేశాడు ఈ మారుతి, ప్రభాస్ గారు ఆయన మారుతి మైలు పడిపారు, అది ఇది చాలా రకరకాల రచ్చ జరిగింది. అవన్నీ చూసిన తర్వాత రాజాసాబ్ నుంచి వచ్చిన ఫస్ట్ అప్డేట్స్ కానీ, ఫస్ట్ ఒక నెగిటివ్ షేడ్స్తో చుట్టూ వచ్చిన ఫోటో వచ్చినప్పుడు కానీ విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మారుతి భయ్య నీకు నిజం గుళ్ళు కట్టేస్తారు అబ్బా రెబల్స్. మామూలుగా కాదు, ఒక్కొక్క షాటు ఒక్కొక్క ఫ్రేము ఆ ట్రైలర్లో ఆ కలర్ఫుల్తో పాటు నాకైతే ఆ మొసలిని తీసి ప్రభాస్ అలా పైకి లేపు కుడితే అది నిజంగా ప్రభాస్ గారు కాబట్టే బిలీవ్ చేస్తున్నారు. అదే వేరే హీరో ఎవరు చేసినా సరే దారుణమైన ట్రోలింగ్ పడేది. మామూలుగా లేదు భయ్య ట్రైలర్ మాత్రం. నాకు తెలిసి సినిమా వాల్ డిస్నీ లెవెల్ క్వాలిటీతో, అంటే వాల్ డిస్నీ వాళ్ళు చేస్తుంటారు కదండి మనకి యానిమేషన్ మూవీస్ కానీ, హర్రర్ మూవీస్ కానీ, ఇంగ్లీష్ అవి, ఆ రేంజ్లో ఉంది భయ్య. ఏంటి ఆ కట్అవుట్కి కరెక్ట్ సినిమా పడింది. అంటే ప్రభాస్ గారిని ఇప్పటివరకు మనం ఒకే టైప్ ఆఫ్ టెంప్లెట్లతో, ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో, ఓవర్ యాక్షన్స్తో అవి ఇవి చూసి, అంటే క్లియర్గా చెప్పాలంటే కలర్ఫుల్గా ప్రభాస్ గారిని చూసి చాలా రోజులు అయిపోయింది. అలాంటిది ఈ సినిమా కలర్ఫుల్తో పాటు ఇది చాలా గట్టిగా కొట్టే సినిమా భయ్య. ఇది కూడా ప్రభాస్ గారు గత సినిమా లాగా 1000 కోట్ల క్లబ్లోకి ఆల్రెడీ ట్రైలర్ చూసి ఫిక్స్ అయిపోవచ్చు. కానీ మారుతి ఇలాంటి ట్రైలర్ ఇచ్చాడు అంటే, ఇలాంటి అవుట్పుట్ ఇచ్చాడంటే నమ్ముది కావట్లే. అంటే ఆడియో ఫంక్షన్లో కూడా మారుతి అంటారు మరి ఓవర్గా మాట్లాడేస్తున్నాడు, ఏకంగా ఇంటి అడ్రస్లు ఇస్తున్నాడు, ఇది అది ఎందుకింత ఓవర్గా మాట్లాడుతున్నాడు అనిపించింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా తక్కువ మాట్లాడనిపించింది. కొన్ని షార్ట్స్లో అయితే ప్రభాస్ గారు ఒక రోడ్ క్రాస్ చేసినట్టు ఉంది. అది అయితే నాకు రెబ్బలు గుర్తొచ్చిందన్న. ఒక రెబ్బలు అసలు నేను 2-3 క్యారెక్టర్లు అనుకున్నాను, ఏకంగా జోకర్ క్యారెక్టర్లో చూపిస్తున్నారు. ఆ విలనిజం ఎలా ఉంటుంది జోకర్ క్యారెక్టర్లో? ప్రభాస్ గారు విలనిజం పండిందా? బాలీవుడ్ బొక్క, మళ్ళీ బాలీవుడ్కి మొగుడే కూర్చుంటాడు. ఇప్పటికే బాలీవుడ్లో ప్రభాస్ గారు అంటే మామూలుగా ఆడట్లే. బాలీవుడ్లో ఇప్పుడు అలాగైపోయిందంటే, నిన్న కూడా సోషల్ మీడియా మొత్తం అంటే స్త్రీ ట్రైలరే బాగుంది, రాజేసాబ్ ట్రైలర్ బాగాలేదు, అసలు చూడండి వాళ్ళకి ఎంత కడుపు మంటో. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ప్రభాస్ గారి నుంచి వస్తుంటే ఇంకా ఆయన ఆపేవాడు ఎవడుంటాడు భయ్యా? అసలు నాకైతే జోకర్ చూడగానే నేనేమనుకున్నానంటే, ఫస్ట్ ఒక యంగ్ హీరోగా చూపిస్తున్నారు, రెండు అది కామన్గా మనకి అందరికీ తెలిసిందే, అది రివీల్ చేసేసారు, అది ఫ్లాష్ బ్యాక్లో పెద్ద అతను క్యారెక్టర్ చేస్తున్నారు, ఓల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఊహలకి అందని విధంగా ఈ జోకర్ క్యారెక్టర్లో ప్రభాస్ గారిని చూసి అంటే నాకు ఎలా అనిపించిందంటే, మారుతి ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు, కానీ ప్రభాస్ గారు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. ఈ కథ నిజంగా అమ్మ అంత పెద్ద పొటెన్షియాలిటీ, ఒక్కొక్క నిజంగా అసలు స్కేల్ కానీ, ఆ యూనివర్స్ సెట్టింగ్ కానీ అవన్నీ కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు నెగిటివ్ ట్రెండింగ్లు చేశారో పాపం మారుతితో మాకు సినిమా వద్దని, ఇప్పుడు మారుతికి నాకు తెలిసి సినిమా రిలీజ్ తర్వాత గుళ్ళు గోపురాలు ఇంక అన్నీ కట్టేస్తారన్న, మామూలుగా కాదు. ఎందుకంటే అసలు ఊహించలేదు, ఇది మారుతి సినిమా కాదు, ఏదో రాజమౌళి గారికి ఇంకా ఎవరో పోటీగా వస్తున్నారు, ఏదో ఒక శంకర్ అలాంటి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసారు అనుకోవచ్చు. కానీ మారుతి గారు అంతేలే భయ్యా. ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్ హీరో అన్నప్పుడు మామూలు కమర్షియల్ సినిమాలు ఎందుకు తీస్తారు, ఎలాంటి పెద్ద ఒక స్పాన్ ఉన్న సినిమాలు తీస్తారు తప్ప. మారుతి భయ్యా నాకు తెలిసి నువ్వు ఈ సినిమాతో ఇంక ఇండస్ట్రీని వెళ్తావు. ఇండస్ట్రీ చూడండి అసలు బాబు, మారుతి నాకు నిజంగా నిన్నటి నుంచి ఎలా ఉందంటే, ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. ఆ హీరోయిన్స్ కానీ, ప్రభాస్ గారు కానీ, ఆ నిజంగా ఆ మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇంకా నానమ్మ క్యారెక్టర్కి ఎంత ఎలివేషన్ ఏంటి, ప్రభాస్ గారు ఇచ్చిన ఎలివేషన్కి నిజంగా ఆ నానమ్మ క్యారెక్టర్కి గూస్ బూమ్స్ వచ్చే ట్రైలర్లోనే. ఇక ఆ నానమ్మ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఎలాంటి రచ్చ చేయలేకపోతుంది. నేను ఇంకా సంజయ్ దత్, నేనేమనుకున్నాను అంటే సంజయ్ దత్ గారు 1 man షో చేస్తారు ఇదేదో అనుకున్నాను, కానీ సంజయ్ దత్ మర్చిపోయాను భయ్య. ఆ నానమ్మ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్కి ప్రభాస్ గారు వాయిస్లో ఇంగ్లాదేవి అనే వాయిస్ ఇచ్చి ఇంకా క్రొకడైల్ నేలకేసి కొడుతుంటే లిటరలీ గూస్ బూమ్స్ వస్తాయి. నిజంగా నాకు తెలిసి ఎలివేషన్స్కి కామెడీకి కామెడీ, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే గట్టిగా భయపెడతాడు. ఇంకా నాకు తెలిసి ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్ది, ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి జానర్లో వన్స్ క్లిక్ అయితే
ఎవడు ఆపలేడు. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు ఎలా ఉందంటే యాక్చువల్లీ ఏదో ఓ బాబు మాకు ఈ సినిమా రిలీజ్ అయిపోతే నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే చాలరా బాబు, ఈ సినిమా ఏదో గట్టికి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాయే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీని ఏలే సినిమాలా కనిపిస్తుంది. ఇదేదో 1000 కోట్లు తాగే సినిమా కాదు. వన్స్ పాజిటివ్ టాక్ పడితే మాత్రం ఈ జానర్లో ఇది 1000 కోట్లతో ఆగే సినిమా కాదు. మొత్తం దంగలు పుష్ప అన్నీ లేచిపోతాయి. ఈజీగా లేపేస్తాడు రెబలోడు ఈసారి మాత్రం. మా బాబు ఒక డైనోసర్ క్రోకడైల్ పట్టుకున్నట్టు ఉంది భయ్య. నాకైతే ఆ షాట్ ఇంకా అలా కళలో ఉండిపోయింది. అదొక షాటు. ఒక 100-200 మంది అలా ఒక మనిషిని ఆపుతుంటే ప్రభాస్ గారు అలా ముందుకెళ్తుంటే ఆ షార్ట్స్ అవన్నీ కూడా అంతే. కొన్ని కటౌట్స్కి అలాంటి షార్ట్సే పడాలి. అలాంటి వాటిని నమ్ముకున్నాడు మారుతి భయ్య. నువ్వు ఇచ్చిన ట్రీట్ మాత్రం రెబల్స్ గుండెల్లో పెట్టేసుకుంటారు. సినిమా వన్స్ పాజిటివ్గా పడి ఇంకా పడ్డమేంటి, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది ఇది ఒక బ్లాక్ బస్టర్ ట్రైలర్ అని. ఇది కానీ ఈ ట్రైలర్ కానీ థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే భయ్య మంచి ఎక్స్పీరియన్స్ వద్దు భయ్య. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా నాకు తెలిసి అసలు థియేటర్లో రిలీజ్ చేసిన ట్రైలర్, కానీ ఈ గ్యాదరింగ్స్ వల్ల ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కొద్దిగా అతి ఉత్సాహంతో చిన్న చిన్న సంఘటనలు జరగడం వల్ల పోస్ట్ పోన్ చేస్తారు కానీ క్యాన్సిల్ చేస్తారు. కానీ ఓవరాల్గా మాత్రం ఆ విజువల్స్కి మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే రెబల్ కట్అవుట్కి ఎవడైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. ఇంకా నాకు ఎలా ఉందంటే ఇంకా ఇప్పుడు రిలీజ్ అవుద్దిరా బాబు సినిమా అనే రేంజ్లో ఉంది. మా బాబాయ్ ఎంత మంచిగా అవుట్పుట్ పుట్టుకొని ఇంత ఇది ఉంచుకొని ఎంత అంటే చేతిలో ఇంత స్టఫ్ ఉంచుకొని ఇన్ని రోజులు అప్డేట్లు ఇవ్వడానికి మరి ఎందుకు వెనకబడ్డారో మరి ఏమో తెలియదు. కానీ నాకు తెలిసి విఎఫ్ఎక్స్ వల్ల ఉంటుంది. కానీ ఎక్కడా కూడా దొరకలేదు ట్రైలర్లో. ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్ ఇక్కడ డౌన్ ఉంది, అక్కడ ఏదీ లేదు. బొక్కలు ఎత్తుకు వాళ్ళు ఉంటారు కదా, బొక్కన వాళ్ళు ఏదో ఎదుగుతుంటారు. కానీ చెప్తున్నా నాన్న, రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరియర్లో కొన్ని పాత్ బ్రేకింగ్ సినిమాలు ఏవైతే బాహుబలి 2 ఉన్నాయో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇండియన్ సినీ హిస్టరీలో వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ మూవీ కాబోతుంది ది రాజా సాబ్. ఆ జోకర్ క్యారెక్టర్లో కానీ విలనిజం పండితే మాత్రం రెబలోడు రికార్డ్స్తో ప్యాకాడేస్తాడు.